సప్తపది ఆంధ్రభూమి మినీ నవల 10వ భాగం. నిశాంత్ కూడా సంస్కారవంతుడు కాబట్టి మది జ్యోతులను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాడు. లేకపోతే తనకు దక్కని జ్యోతి గురించి మది గురించి ఏమైనా అవాకులు చవాకులు మాట్లాడటం, మనసు పెడదోవలు పట్టడం లాంటివి జరిగి ఉండేవి. పరిస్థితులను మంచి మనసుతో విశ్లేషిస్తే ప్రతిదానిలో మంచి కనపడుతోంది. ఆ విశ్లేషణతో మనిషి అంతరంగం కూడా అవగతమవుతుంది. జీవితంలో అందరికీ ఆశించినవన్నీ దొరకవు. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఈ కలయిక యొక్క వివరాలు కాలేజీలో ఎవరికీ బహిర్గతం చేయవద్దు. ఇటువరకు నా గురించి వివరాలు అందరికీ ఎంత తెలుసో ఇప్పుడు అంతే. ఏ మార్పు ఉండకూడదు. నా కోరిక ఇది, నా మనవి అంది జ్యోతి. నాకు తెలుసు జ్యోతి, నీ తపస్సుకు భంగం కలిగించను. మంచి స్నేహితుడిగా నా కర్తవ్యం. ఇక సెలవు తీసుకుంటాను. అమ్మగారికి చెప్పండి అంటూ నిష్క్రమించాడు. మధుతో తనకు నిశాంత్కు మధ్య జరిగిన సంభాషణ చెప్పింది. నిశాంత్ తనను ఇష్టపడటం, తను ఇంటికి ఆహ్వానించటం అన్ని వివరంగా చెప్పింది. అవునోయ్, నిన్ను చూసి ఆశపడని వాడు ఎవడైనా ఉంటాడా? నీ అందం, దానికి తగ్గ వ్యక్తిత్వం అలాంటిది. ఏదో నాలాంటి వాడికి చేరువైపోయావు కానీ అంటున్న అతని మాటలు కట్ చేస్తూ, మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే నన్ను అవమానించినట్లే అంది జ్యోతి. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. బాబు రావటంతో అక్కడి వాతావరణం మారిపోయింది. నాన్న, ఇవాళ కూడా నాన్నమ్మ ఓడిపోయింది తెలుసా అంటూ నవ్వాడు. లేదు నాన్న, నాన్నమ్మ ఓడిపోలేదు, నిన్ను గెలిపించింది. అదేలాగా? నిజంగా నాన్నమ్మ ఓడిపోయింది. తను చెప్పిందే నిజం అన్నట్లు మాట్లాడాడు బాబు. పోనీ వదిలేయండి, వాడికి చెప్పినా అర్థం కాదు. ఆవిడకు వాడిని గెలిపించటంలో ఆనందం, వాళ్ళిద్దరి ఆనందం మధ్యలో మనమెందుకు అడ్డుపట్టం అంది జ్యోతి. నీకు తెలుసా, అమ్మ నాన్న చిన్నపిల్లలైపోయి వీడితో క్రికెట్ ఫుట్బాలు అన్నీ ఆడుతున్నారు. నాకే అదృష్టం లేదు అన్నాడు మధు. కూర్చొని ఆడే ఆటలు చాలా ఉన్నాయి కదా, మీరు కూడా చెస్ బాగా ఆడతారు కదా, వాడికి నేర్పండి. దాంట్లో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే ఏ విశ్వనాథ్ ఆనందలాగానో అవ్వచ్చు అన్నది జ్యోతి మాటలకు చిరునవ్వు నవ్వాడు మధు. కాలగమనం ఆగకుండా పరిగెడుతోంది. అత్తగారు పోవటం జ్యోతికి నిజమైన షాక్. ఆవిడ తనకి ఎంతో అండదండలుగా ఉన్నారు. ఆవిడ నిష్క్రమణతో జ్యోతిలో ఒక స్తబ్దత చోటు చేసుకుంది. బాబుకు మధుకు ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది. అందరిలో మధు ముందే తేరుకున్నాడు. జ్యోతిని తన మాటలతో మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించాడు. చదువు పూర్తి చెయ్యమని ప్రోత్సహించాడు. ఇంటి పని, బాబు పని అన్ని పనివాళ్ల మీద వదిలి తన చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టమైన పని. దిక్కుతోచని స్థితిలో తల్లిని ప్రాధాయపడింది. కానీ ఆమె స్వతంత్రాలు కాదు. కొడుకు కోడల్ని కాదని కూతురికి సహాయం చేస్తే తరువాత తనను కొడుకు కోడలు రానివ్వరు. కోడలు కూడా ఉద్యోగస్తురాలు కాబట్టి ఇంటి పని అంతా సీత మీద పడింది. ఎప్పుడైనా ఇష్టం ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు. సీత ఎలాగూ పొదుపుగా చేస్తుంది కాబట్టి ఇంటి ఖర్చులకు ఆవిడ అడిగినంత డబ్బు ఇస్తారు. అప్పటికీ ఉండబట్టలేక కోడల్ని అడిగింది. జ్యోతి కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండమంటోంది. దాని చదువు పూర్తయ్యేదాకా కొంచెం దానికి సహాయం చేస్తాను అని. కోడలు తెలివైనది, మృదువుగా. జ్యోతి లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే లోకం ఏమనుకుంటుంది అత్తయ్య? వాళ్లకు డబ్బుకు లోటు లేదు కాబట్టి పని వాళ్ళని పెట్టుకొని మేనేజ్ చేస్తారు. మీరు వెళ్ళిపోతే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ మారు మాటకు అవకాశం ఇవ్వకుండా తిరస్కరించిన కోడల్ని ఏమనలేక నోరు మూసుకుంది సీత. ఆఖరికి మధుకి పరిష్కార మార్గం కనిపించింది. నేను నాన్నగారు ఈ ఊరికి అలవాటు పడ్డవాళ్ళమే కదా. పని వాళ్ళందరూ నమ్మకస్తులు, పాతవాళ్ళు. బాబును హైదరాబాదులో రెసిడెంట్ స్కూల్లో వేద్దాము. మధ్యలో నువ్వు వెళ్ళి చూసి రావచ్చు. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్లలో నీ చదువు పూర్తి అయిపోతుందంటూ జ్యోతికి నచ్చచెప్పాడు. గత్యంతరం లేక ఆ ప్రస్తావనకు ఒప్పుకుంది. మళ్ళీ చదువులో పడిపోయింది. బాబును రెసిడెన్షియల్ స్కూల్లో వేసింది. రాఘవ భార్య బాగానే సంపాదిస్తున్నారు. ఆ ఉన్న ఇంటిని పడగొట్టి బ్యాంకు లోన్ తీసుకొని మళ్ళీ కొత్త ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది చూసి రాధకు కొత్త ఆలోచన వచ్చింది. జ్యోతి గొప్ప ఇంటి కోడలైంది. రేపో మాపో డాక్టర్ చదువు పూర్తయితే ఎడాపెడా సంపాదిస్తుంది. రాఘవ భార్య కూడా బాగానే ఉన్నారు. తన దురదృష్టం తనకు చదువు రాలేదు. మొగుడిది పెద్ద ఉద్యోగం కాదు. అందుకే తను రాఘవను ఇంట్లో వాటా అడగాలన్న ఆలోచన వచ్చింది. రాధ భర్త సుందర్కు పెద్ద కోరికలు ఆశలు లేవు.
జీవితం సాఫీగా గడిచిపోతే చాలన్న మనస్తత్వం అతనిది. దొరికితే ఏదైనా ఆనందిస్తాడు, దొరక్కపోతే దానికోసం కష్టపడటం అతని డిక్షనరీలో లేదు. కోరికల పుట్టైన రాధకు ఎదగటానికి ఇష్టపడిన మొగుడిని చూస్తే అసంతృప్తి. తన అసంతృప్తిని భర్త మీద, పిల్లల మీద చూపించటం పరిపాటి అయిపోయింది. ఆమెలో ఉన్న అసంతృప్తి ఆమె జీవితాన్ని కాలుస్తున్నట్లు ఆమెకి తెలియదు. తనకొచ్చిన విద్యతో భర్తకు ఆలంబన అవుదామన్న కోరిక కూడా అడుగంటింది. కుట్లు బాగా వచ్చి పెళ్లికి ముందు ఆ కుట్లతో సంపాదన పరురాలయ్యి మనిషి తిరిగి అదే విద్యతో తన సంపాదన పెంచుకొని కుటుంబానికి తోడ్పడవచ్చన్న ఆలోచన క్షీణించింది. చాలామంది ఎదుటివాడికి ఏదో ఉంది, నాకు లేదు, వాడు బాగుపడిపోతున్నాడు, నాలో లేనిది వాడిలో ఏముంది అని ఆలోచిస్తూ సంపాదించవలసింది వదిలేసి కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. రాధ మనసులో వచ్చిన కొత్త ఆలోచన అమల్లోకి రావాలంటే జ్యోతి సహాయం కూడా కావాలి. అందుకే ఎప్పుడూ రానిది జ్యోతి ఇంటికి వచ్చింది. అనుకోకుండా జ్యోతి ఆ రోజు ఇంట్లో ఉంది. అక్కగారిని చూసి చాలా సంతోషించింది. రా అక్క, కూర్చో, బావగారు పిల్లలు బాగున్నారా అంటూ అడిగింది. చదువు చాసలో పడ్డ జ్యోతికి ఎవరినీ కలవటానికి కుదరదు. సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లోకి ఏం కావాలి చూసుకోవటము, తను లేనప్పుడు మధుకు మామగారికి ఏం కావాలో అన్ని పనివాళ్లకు పురమాయించటము, వీటితోనే సరిపోతుంది. తన వాళ్ళందరి దృష్టిలో ఇది గర్వం అనుకున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. అక్కగారు ఏదో పని ఉండి వచ్చి ఉంటుందని ఊహించింది. బావగారు పిల్లలు కులాసానా? నువ్వెలా ఉన్నావు? బాబు మరిది ఎలా ఉన్నారు? మీ అత్తగారు పోయారట కదా, రాలేకపోయాను. జ్యోతి అత్తగారు పోయినప్పుడు తల్లి తప్ప ఎవ్వరూ రాలేదు. రాఘవ ఊళ్ళో లేడట. సెలవు లేదని రాఘవ భార్య కూడా రాలేదు. అక్కగారు ఎందుకు రాలేదో కారణం తెలియదు. ఎవరు వచ్చినా ఏం చేస్తారు? ఆవిడ్ని ఎవరూ తీసుకురాలేరు. నీకు తెలుసా జ్యోతి, రాఘవ ఇల్లు పడగొట్టి కట్టిస్తున్నాడట. ఆ స్థలం ఇల్లు మన పూర్వీకులది కదా, మనకు కూడా అందులో వాటా ఉంటుంది. అందరిది వాడే దోచేద్దామని చూస్తున్నాడు. చిన్నవాడు దేశాలు పట్టిపోయాడు. మనం మన వాటా అడుగుదాం అంది రాధ. ఎందుకక్క, నాకున్నది చాలు, నాకు అలాంటి ఆశలు లేవు. నీకు కావాలంటే నీకు వాటా అమ్మని అడుగు అంది జ్యోతి. నేను ఒక్కరితిని అడిగితే వాడిస్తాడనుకుంటున్నావా? మనిద్దరం అడిగితేనే ఇస్తాడు. ఈ స్థలంలో అమ్మకు, నీకు, నాకు కూడా వాటా ఇమ్మని అడుగుతాం. తల్లికి కూడా వాటా ఇస్తే తల్లిని బ్రతిమాలి అమ్మ వాటా కూడా తీసుకోవచ్చని పెద్ద ప్లాన్తో వచ్చింది. నాకు వద్దక్క, మీ మరిదిగారు కూడా దీనికి ఇష్టపడరు. ఈ విషయం తప్ప ఇంకేమైనా మాట్లాడు. అంత నిక్కచ్చిగా మాట్లాడిన జ్యోతి మాటలకు కోపం వచ్చి మూతి 3 వంకరలు తిప్పింది. మా మంచి అక్క, కోపం ఎందుకమ్మా? నా సంగతి నీకు మొదటి నుంచి తెలుసు. నువ్వు వెళ్ళి నీ హక్కు తీసుకో, అంతేగాని నన్ను కలపకు. నాకున్న బాధ్యతలు తీర్చుకునేందుకే నాకు టైం లేదు. ఇంకా హక్కుల గురించి ఎక్కడ పోట్లాడమంటావు అంది జ్యోతి. అవునులే, నీకు ఐశ్వర్యంలో కళ్ళు నెత్తి మీదకొచ్చాయి, అందుకే మా మాట విను. అయినా నీ సహాయం నాకు ఎప్పుడూ లేదు అంటూ నిష్ఠూరంగా మాట్లాడి వెళ్ళిపోయింది. బాధపడటం తప్ప జ్యోతి ఏం చేయలేకపోయింది. రాధ అంతటితో ఊరుకోలేదు. రాఘవ దగ్గరికి వెళ్ళి వాటా కావాలని పేచీ పెట్టింది. తల్లిని కూడా వాటా అడగమంది, కానీ సీత ఒప్పుకోలేదు. తనకు ఏ వాటాలు అక్కర్లేదు, కొడుకు దగ్గరే జీవితం వెళ్ళిపోతుందని వాదించింది. రాఘవ భార్యకు రాధ వాటా అడగటం ఏమాత్రం ఇష్టం లేదు. రాధ పెట్టే పేచీలు ఆమెకు అలవాటైపోయాయి. ఇదివరలో పురిటి కోసం వచ్చినప్పుడు ఇది లేదు అది లేదని పేచి, బారసాల నాడు పెట్టిన చీర బాగోలేదని మూతి ముడుచుకోవటం అన్నీ ఆమెకు నచ్చలేదు. జ్యోతిలా ఏమీ ఆశించకుండా ఉంటే ఎంత బాగుండుననుకునేది. కానీ ఇక్కడ రాఘవ భార్య పద్మ ఒక సంగతి మర్చిపోయింది. ప్రతి ఆడపిల్లకు పుట్టింటి ఆశ ఉంటుంది. జ్యోతిలా ఎవరూ ఉండరు. పద్మ తన పుట్టింటి నుంచి అన్నీ డిమాండ్ చేసి తెచ్చుకుంటుంది. ఆమె వదినలు కూడా ఈవిడ గొంతెమ్మ కోరికలకు విసుక్కుంటుంటారు. ఆమె పుట్టింటి మీదున్న హక్కు ఉన్నట్లుగానే రాధకు కూడా ఉంటుందన్న సంగతి మర్చిపోయింది. రాఘవ్కు గొడవ పట్టం ఇష్టం లేక రాధకు తన వాటా కింద కొంత డబ్బు ముట్ట చెప్పాడు. దీపాలే తెల్లారిపోయింది అంటూ మాధురి వచ్చి లేపటంతో ఉలిక్కిపడి లేచింది. ఆంటీ ఇచ్చిన పుస్తకం చదువుతూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలియదు. పూర్తి చెయ్యాలని ఉన్న నిద్రాదేవత ముంచుకొచ్చింది. అబ్బా, ఇంకాసేపు పడుకుంటానత్తా. అయినా టైం ఎంత అయ్యింది? 9 దాటింది. మీ మామయ్య అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అబ్బా, 9 అయిందా? అవును,
కర్టెన్స్ వేసి ఉంటే నీకు సూర్యోదయం ఎలా కనపడుతుంది అంటూ నవ్వింది మాధురి. సరే, మంచి కాఫీ రెడీ చెయ్యి, నేను ఇప్పుడే బ్రష్ చేసుకొని వస్తానంటూ బాత్రూంలోకి దూరింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఆంటీ ఇచ్చిన కథ చాలా బాగుంది. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకున్న అమ్మాయి కథ పూర్తిగా చదువుదామంటే నిద్ర ముంచుకు వచ్చింది. చివరికి ఏమైందో? ఇంతకీ ఆ కథ ఎవరిదంటావు? ఆంటీ కథలు కూడా రాస్తారా అత్త? ఏమో, నాకేం తెలుసు, మా మధ్య ఎప్పుడూ ఆ ప్రసక్తి రాలేదు. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ కథలో హీరోయిన్ డాక్టర్. కథలు రాసేవాళ్ళు వాళ్లకు తెలుసునున్న పరిసరాల గురించి లేక వాళ్ళ వృత్తి గురించి కథలు రాస్తారని ఎవరో అన్నారులే. అందుకని ఆంటీ కూడా డాక్టర్ కదా, ఆవిడ కథలో హీరోయిన్ కూడా డాక్టర్ అవ్వచ్చు కదా. ఇంతకీ ఆ కథ చదివాక నీకేమైనా సందేశం దొరికిందా? సందేశం ఏమిటి? ఆంటీ చదవమన్నారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చదివాను. పూర్తిగా చదివాక నా అభిప్రాయం చెప్తాను. సప్తపది మినీ నవల తరువాత భాగం మరొక వీడియోలో వింటాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.